పల్లెల్లో సామాజిక అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అక్కడి జనాభా ఆర్థిక అవసరాలను తీర్చడమే ఆశయంగా ప్రారంభమైన రీజనల్ రూరల్ బ్యాంకులు యువత కెరీర్కు అద్భుత వేదికలు. వీటిలో ఉద్యోగం పొందే అవకాశం కల్పించే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS తాజాగా ఆఫీసర్లు స్కేల్ 1, 2, 3 ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆకర్షణీయ వేతనాలతో సుస్థిర కెరీర్ను సొంతం చేసే ఈ నోటిఫికేషన్ వివరాలు, ప్రిపరేషన్ టిప్స్. ఇప్పుడు దరఖాస్తు సమాచారం తెలుసుకుందాం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టులు రెండింటికి విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జూలై 24 నుంచి ఆగస్టు 14 వరకు. ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష. దరఖాస్తుల సంఖ్యను బట్టి ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు సెప్టెంబర్ 9, 10, 16 తేదీల్లో, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సెప్టెంబర్ 17, 23, 24 తేదీల్లో నిర్వహిస్తారు. ఆన్లైన్ మెయిన్ పరీక్షా తేదీ ఆఫీసర్ స్కేల్స్ 1, 2, 3 2017 నవంబర్ 5న. ఆఫీస్ అసిస్టెంట్ 2017 నవంబర్ 12న. దరఖాస్తు రుసుం. దరఖాస్తును చేసుకునే ఒక్కో పోస్టుకు 600 చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించాలి. పూర్తి వివరాలకు వెబ్సైట్ www.ibps.in లాగిన్ అవ్వండి. ఇకపోతే ఈ పరీక్షకు ఎలా సన్నద్ధం అవ్వాలో చూద్దాం. ఈ విభాగానికి సంబంధించి ప్రాక్టీస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. విశ్లేషణ సామర్థ్యం, తార్కికత్వం పెంచుకునే విధంగా కృషి చేయాలి. సిరీస్, ఎనాలజీ, కోడింగ్, డీకోడింగ్, స్టేట్మెంట్స్, కంక్లూజన్, డేటా సఫిషియన్సీ, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, పజిల్ టెస్ట్, ఇన్పుట్స్ అంశాలలో పరిపూర్ణ అవగాహన పొందడం అవసరం. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇందులో ముఖ్యంగా వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్, గ్రామర్ అంశాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తున్నాయి. సినోనిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ పై అవగాహన ఏర్పరచుకోవాలి. కేవలం గ్రామర్కే పరిమితం కాకుండా జనరల్ ఇంగ్లీష్ నైపుణ్యాలు పెంచుకోవడానికి కూడా ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్లో మంచి మార్కుల కోసం వొకాబులరీని పెంచుకోవాలి. నెక్స్ట్, జనరల్ అవేర్నెస్. ఈ విభాగంలో బ్యాంకింగ్ రంగంలో తాజా పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తాజాగా ప్రవేశపెట్టిన GST నుంచి KYC, అంబుడ్స్మెన్, RBI గవర్నర్, డిప్యూటీ గవర్నర్, ఆర్థిక సంబంధ సంస్థల అధిపతులు తదితరులను తెలుసుకోవాలి. బ్యాంకింగ్ రంగంలోని పదజాలం, విధులు, కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్కు సంబంధించిన చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంక్ విధులు వంటి వాటిపై అవగాహన పెంపొందించుకోవాలి. జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్ కోణంలోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్. ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్ ఆపరేషన్ సిస్టమ్, నెట్వర్క్, లేయర్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీబోర్డ్ షార్ట్ కట్స్, MS ఆఫీస్, అందులో వాడే షార్ట్ కట్స్, కంప్యూటర్ హార్డ్వేర్ సంబంధిత అంశాల గురించి తెలుసుకోవాలి. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ TFC మీడియా.